నరసరావుపేట పట్టణంలోని 32 వార్డులో మురుగు కాలువలు పూర్తిగా పూడిక, చెత్తతో నిండిపోవడంతో పారిశుద్ధ్య పరిస్థితులు దారుణంగా మారాయి. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు కాలువల్లోని చెత్త అడ్డుపడటంతో మురుగునీరు ముందుకు సాగక రోడ్లపైకి పొర్లుతోంది. దీంతో కాలనీలో ఎక్కడ చూసినా మురుగునీరు నిలిచిపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తుంది. స్థానిక సమస్యలు సచివాలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే మా పరిధిలోనే లేదని 32 సంబంధించిన సచివాలయ ఉద్యోగులు మరియు 33 సచివాలయం సంబంధించిన ఉద్యోగులు ఒకరి మీద ఒకరు చెప్పుకొని వార్డుల సమస్యలు పరిష్కరించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వార్డు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు మండిపడుతున్నారు. పారిశుద్ధ్యంపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురుగు కాలువలోని పూడిక, చెత్తను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ఫాగింగ్ నిర్వహించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని 32 వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శిశుమందిర లైను అది అసలు చెత్తలు కానీ అసలు కాలువలు తీట కానీ అసలు రారండి. అసలుకి ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది అసలుకి అసలు రాలేదండి. ఈ సంవత్సరం అంతా అసలు రాలే అసలుకి. చెత్త బండి కూడా సరిగ్గా రావట్లా. ఎవరికి కంప్లైంట్ చేయలేదండి. మేము కూడా మేము కవర్లోనే ఉంచేసుకుంటున్నాం. మేము ఎక్కడే పారేయట్లా. మేము కూడా మరి వాళ్ళు రాకపోతే మేము ఏం చేయాలి? మరి ఎడనేస్తే మళ్ళీ అరుస్తారు కదా. అది అట్టనే పెట్టుకుంటాం. మేము సరిగ్గా రావట్లే. ఇదివరకు వచ్చేవారు సరిగ్గా, ఇప్పుడు ఏంది అసలు సరిగ్గా కూడా రావట్లే అసలు చెత్త వాళ్ళు కూడా. బుధవారం, గురువారం, శుక్రవారం, నిన్న శనివారం, ఇవాళ ఆదివారం, 4 రోజు 5 రోజుల నుంచి రావట్లేదు. చెత్తలు మురిగిపోతున్నాయి. కంప్లైంట్ ఎవరు చేస్తారు? ఎవరికి వాళ్ళు పట్టించుకోవద్దు. మనం ఏం చేస్తాం? అందరు 10 మంది ఒకటైతే మనం కలుస్తాం, కానీ ఎవరు కలవంది మనం ఏం కలుస్తాం? ఆ కాలువలు అసలు ఈ రాగం మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. కాలువలు తీసేవాళ్ళు వచ్చారు. ఆ కాలువ అయితే బూడిపోయింది. అసలుకి చెత్త వాళ్ళు అయితే రావట్లా. చెత్త బండి రావట్లా. 5 రోజులు అయింది వాళ్ళకి. ఇవాళ ఆదివారం తీసాయి. 4 రోజులు నిన్నటికి. నిన్న అబ్బాయి వచ్చాడు. వస్తావా అంటే వస్తానండి అన్నాడు. ఆ సందు వెళ్ళాడు, ఈ సందుకు రాలేదు. మరి రోగాలు రావంటే చెత్త గిత్త అట్టా ఉంటే మరి అదేమంటే ఆ అమ్మాయి పైపెచ్చు పోట్లాడుతుంది. చెత్తబండి అమ్మాయి ఏంటి రావట్లేదా? మీరే పోయిట్లా మూసుకుంటున్నాం. ఏం చేస్తాం? ఇంకా ఎదురు తిరిగి మాట్లాడలేం కదా. ఎవరు వచ్చారయ్యా చెప్పడానికి? ఎవరు వచ్చారు కదా ఈ ఏరియాకి? ఎవరు ఏ నాయకులు, ఏ అధికారులు వచ్చారు కదా ఈ ఏరియాకి? ఓట్లప్పుడైతే తప్పదు. ఓట్లు అధికారికి వస్తారు, 10 సార్లైనా వస్తారు. ఇప్పుడు రారు. కాలువలు మొత్తం చేయట్లేదు. మరీ వాసనలు వచ్చేస్తున్నాయి. ఆ కాలువలు అయితే అసలు నీళ్ళు పోక ఊడిపోయినాయి. అవి మాత్రం ఈ చెత్త గిత్త అంతా కూడా ఏంటో చూడండి అయ్యా కొంచెం. అదే అంటే ఇది మున్సిపాలిటీ కాదంటున్నారు. ఈ వార్డు మున్సిపాలిటీ కాదంట మున్సిపాలిటీ కాదంట, పంచాయతీ అంటున్నారు. వాళ్ళ ఒకసారి అడిగితే ఇది పంచాయతీ అమ్మా, మున్సిపాలిటీ కాదని చేయరంట. పంచాయతీ అయితే వాళ్ళు పంపించినప్పుడు వస్తారంట. అదే సంగతి.